నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. అయితే ఈరోజు దేశవ్యాప్తంగా దేశ ప్రజలంతా ఢిల్లీ వైపు చూస్తున్నారు. ఢిల్లీ ఎలక్షన్ సందర్భంగా రిజల్ట్ రాబోతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్కి అయితే బీజేపీ గెలుస్తుందనే నమ్మకంతోనే చాలామంది బీజేపీ కార్యకర్తలతో పాటు బీజేపీ నాయకులు సంబరాలు ఇప్పటికీ మొదలుపెట్టారు. మనం మాట్లాడదాం. మనతో పాటు బీజేపీ మహిళా మోర్చా నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పద్మా వీరప్పనేని గారు ఉన్నారు. అలాగే ఈసారి ఢిల్లీ ఎలక్షన్లో ఇన్ఛార్జిగా వెళ్ళి అక్కడ పూర్తిగా ఢిల్లీ క్యాడర్తో అక్కడ ఉన్న నాయకులతో కలిసి ఢిల్లీ ఎలక్షన్లో కీలకంగా పనిచేసింది. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. మీరు ముందే గ్రహించారా ఈసారి ఖచ్చితంగా ఢిల్లీలో బీజేపీ కొట్టబోతుంది దాదాపు 26 సంవత్సరాల తర్వాత అని? డెఫినెట్లీ అండి, వీ వర్ వెరీ పాజిటివ్. ఎందుకు అంటే అది ఏదో ఒక రఫ్గా అనుకోవడం కాదు, చాలా కష్టపడ్డారు అక్కడ ఢిల్లీ స్టేట్ క్యాడర్ కానివ్వండి, నేషనల్ క్యాడర్ మొత్తం కూడా బీజేపీ క్యాడరు. మేము 25 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నాం ఈ విజయం కోసం. అది ఏంటంటే గత ఎలక్షన్స్లో కూడా మేము చాలా కష్టపడ్డాము. కాకపోతే ఏంటంటే కేజ్రీవాల్ గారి మీద అప్పటికి ప్రజలకి ఒక అభిప్రాయం ఉండింది, ఈయన చాలా సింపుల్ మనిషి, మనలోంచి వెళ్ళిన మనిషి, అసలు నీతి నిజాయితీలకు కేర్ ఆఫ్ అడ్రస్, ఇట్లా అంటే అన్నా హజారే గారి అవినీతి వ్యతిరేక ఉద్యమంలోంచి వచ్చిన వ్యక్తి ఈయన. సో ప్రజల్ని చాలా కాలం వరకు మభ్యపెట్టగలిగాడు. కానీ అందరినీ అన్ని కారణాల బట్టి ఎవరు మోసం చేయలేరు. సో ఎప్పుడైతే ఆయన గురించి పబ్లిక్ డొమైన్లోకి శీష్ మహల్ కట్టడం కానివ్వండి, కోట్లాది రూపాయలు ప్రజా ధనాన్ని ఎలా అయితే ఆయన అవినీతి పనులకి ఉపయోగించుకున్నాడో, అట్లాగే ఆయన ఈ లిక్కర్ పాలసీ ఇదంతా బయటకు వచ్చినప్పుడు డెఫినెట్గా అది బయట పెట్టింది కూడా బీజేపీ సాహిబ్ వర్మ గారి కుమారులు ఇప్పుడు గెలిచారు, ఆయన కూడా వారి బీజేపీ కార్యకర్తలే బయట పెట్టారు అక్కడ కూడా. సో ఎప్పుడైతే ఏవైతే ఆయన చెప్పి ప్రజల్లో నమ్మకాన్ని కలిగించాడో దానికి వ్యతిరేకంగా ఆయన ప్రవర్తించినప్పుడు, ప్రజల్ని మోసం చేసే దిశగా ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచి అన్ని వ్యవస్థల్లోనూ ఎప్పుడైతే క్రీపిన్ అయిందో కరప్షన్, అప్పటికి ప్రజలకి అతని మీద ఉన్న భ్రమలు అనివ్వండి, అపోహలు అనివ్వండి అన్నీ పోయిన తర్వాత ఒక వ్యతిరేకత అనేది ప్రజల్లో వచ్చిన మాట వాస్తవం. అన్ని వర్గాల ప్రజలు, మీరు ఒకటి గమనించవలసింది ఏంటంటే ఢిల్లీ అనేది కొంచెం అంతో ఇంతో అందరూ చదువుకున్న వాళ్ళు ఉంటారు అక్కడ, అండ్ అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అక్కడ, అన్ని కులాలకు సంబంధించి అన్ని మతాలకు సంబంధించిన ప్రజలు ఉన్నారు. అదొక మెట్రో ఏరియా, అది కొంచెం కల్చర్ డిఫరెంట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే 60% బిలో పావర్టీ లైన్ మీద బీజేపీ ఇప్పుడు 3rd టర్మ్, గత 2 టర్మ్స్లో ఈ టర్మ్లో కూడా బిలో పావర్టీ లైన్ అంటే బాగా పేదరికం అంచులో ఉన్న వారందరికీ కూడా ఇళ్ళు అని, వాళ్ళకి రేషన్ అని, వాళ్ళకి అంటే వాళ్ళు అభివృద్ధి అన్ని దిశలా వాళ్ళు అభివృద్ధి చెందే విధంగా బీజేపీ పథకాలు కానివ్వండి ఇవి కానీ ఉంటున్నాయి. అంటే మా అనౌన్స్మెంట్స్ కానివ్వండి, మా పాలసీస్ కానివ్వండి, గవర్నమెంట్ డెసిషన్స్ కానీ ఇవన్నీ కూడా పేద మధ్యతరగతి వర్గాల వారికి, మహిళలకి, వృద్ధులకి, అట్లాగే రైతులకి, బడుగు బలహీన వర్గాలకి ఉపయోగపడే విధంగా పాలసీస్ తీసుకోవడం జరిగింది. సో వీటన్నిటి నెట్ ఎఫెక్ట్ ఏంటి అంటే ఇవాళ మేము చూస్తున్న ఈ ఘన విజయం. అంటే అయితే దేశంలో ఈ టర్మ్ కాకుండా గత 10 సంవత్సరాలుగా బీజేపీ దేశంలో బలంగానే తిష్టేసింది. దేశ రాజధానిలో ఆ లోటు ఉండిపోయిందా ఇంతవరకు మేము అధికారంలోకి రాలేమని? డెఫినెట్గా లోటు అయితే ఉందండి. అదే చెప్తున్నాను కదా, 25 ఏళ్ల నుంచి మేము ఇది 1-2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు. కేజ్రీవాల్ అనే వ్యక్తి ఓన్లీ 2 టర్మ్సే, కానీ మేము 25 ఏళ్ల నుంచి కూడా అక్కడ అధికారానికి దూరంగా ఉన్నాం. అయితే అక్కడ మా ఓట్ పర్సంటేజ్ గణనీయంగా పెరిగింది. 25 ఏళ్లలో మీరు చూస్తే ఫస్ట్ 15 ఇయర్స్ గ్రాడ్యువల్గా పెరుగుతూ వెళ్ళింది మా ఓటింగ్ పర్సంటేజ్. లాస్ట్ 2 టైమ్స్ కూడా ఓట్ల శాతం గణనీయంగా పెరిగింది, పర్సంటేజ్ చాలా హైగా వచ్చింది. అయితే అక్కడ ఏమైందంటే కేజ్రీవాల్ గారికి అబౌవ్ 50% రావడము, ప్లస్ ప్రజల్ని ఒక మభ్య పెట్టడంలో ఆయన చాలా ఎక్స్పర్ట్ అయిపోయారు. సో లాస్ట్ 2 టర్మ్స్ కూడా ప్రజల్ని బాగా మభ్యపెట్టగలిగారు ఆయన. కానీ ప్రజలు ఎప్పుడైనా కూడా ఒక అవకాశం ఇస్తారండి, ఇచ్చిన తర్వాత ఓకే ఈ టర్మ్లో వీళ్ళు చేయలేకపోయారేమో, నెక్స్ట్ టర్మ్ చేస్తారేమో ఆశతో 2వ టర్మ్ కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. కానీ 2వ టర్మ్లో కూడా వాళ్ళు దారుణంగా ఫెయిల్ అవ్వడము, ఇప్పుడు మొహల్లా క్లినిక్స్ కానివ్వండి, ఫ్రీ బస్ కానివ్వండి, వాళ్ళు ఏ పథకం తీసుకొచ్చినా కూడా వాళ్ళు ఇవ్వలేదు. అట్లాగే మహిళలకి పొరుగునే ఉన్న మీరు పంజాబ్లో కూడా వాళ్ళు ఒక్కొక్క మహిళకి 1500 ఇస్తామని చెప్పేసి అనౌన్స్మెంట్స్ ఇచ్చారు, కానీ ఈ రోజు వరకు కూడా ఒక్క మహిళకు కూడా ఇవ్వలేదు. సో వీళ్ళు వాగ్దానాలు చేయటం వరకే, వాగ్దానం నిలబెట్టుకునే కల్చర్ ఆప్కి లేదు అనేది గ్రహించారు ప్రజలు. అట్లాగే కేజ్రీవాల్ గారి మీద అదే టైంలో ఆయన అవినీతి కూడా బయటపడింది. ఆయన శీష్ మహల్ స్కామ్స్ అంటే ఇంట్లో బాత్రూమ్ మీద 60 లక్షలు 70 లక్షలు, ఒక ఎల్ఈడి
స్క్రీన్ మీద 40 లక్షలు ఖర్చు పెట్టడం, ఇవన్నీ ప్రజలకి గుండె మండించే విషయాలు ఇవన్నీ కూడా. అంటే మీరు కూడా ఎందుకంటే వాళ్ళు ఎట్లా ఉంటుంది, ఒక మనలోంచి ఒక సామాన్యమైన వ్యక్తి, మనలాగే ఉన్న వ్యక్తి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. సో మన కష్టాలు బాధలు ఆయనకు అర్థమవుతాయి, మన ప్రజాధనాన్ని దుర్వినియోగపరచడు, మనం అభివృద్ధి చెందే విధంగా దేశ రాజధాని ఢిల్లీ అన్ని విధాలుగా బాగుండే విధంగా ముందుకెళ్తారు అనుకుంటారు. కానీ వాళ్ళు చూస్తే దేశ రాజధానిలో అస్తవ్యస్తంగా ఉంది. పొల్యూషన్ తీసుకోండి మీరు, పాత్ర పోషించింది అనుకో. ఎస్, పొల్యూషన్ కానివ్వండి, విమెన్ సేఫ్టీ కానివ్వండి, రోడ్డు రవాణా ఇది కానివ్వండి, అక్కడ ఉన్న శానిటేషన్ కానివ్వండి, లేదు మీరు అక్కడ మీరు ఆ రోడ్స్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎటువంటి డెవలప్మెంట్ అక్కడ ఢిల్లీలో జరగలేదా? జరగలేదండి. అది ఓన్లీ ఆన్ పేపర్స్. ఎంతో కొంత అభివృద్ధి జరిగిందంటే స్కూల్స్ విషయంలో కొంత జరిగినట్టుగా కనిపిస్తుంది మనకి. కానీ మంచి స్కూల్స్ మూయించేసి కొన్ని స్కూల్స్ ఇచ్చేసారు. సో అది ఏంటంటే రాబిన్హుడ్ టైప్, పెద్దవి కొట్టి చిన్న అంటారు కదా, అలాంటిదే. కానీ బట్ యాక్చువల్ రియల్ డెవలప్మెంట్ అనేది లేదు, ఓన్లీ ఆయన స్పీచెస్ లో ఉంది. అంటే మీరు కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి మొదటగా ఇన్ఛార్జ్ వెళ్ళారు అక్కడ ఢిల్లీ ఎలక్షన్ కి వెళ్ళినప్పుడు. గతంలో కూడా వెళ్ళామండి, గతంలో కూడా నేను ఎప్పుడు వెళ్ళాను. ఏ విధంగా అక్కడ ఉన్న క్యాడర్ కావచ్చు, లేకపోతే ప్రజలు ఏ విధంగా మీ దగ్గరికి వచ్చి మీరు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తారు? బీజేపీ గెలిస్తే ఏ విధంగా ఉంటది, ఆప్ గెలిస్తే ఏ విధంగా ఉంటారు, మాటలు ఏ విధంగా తీసుకెళ్లారు అక్కడ? బేసికలీ మాకు ఈ ఎలక్షన్ లో నేను మీకు ముందుగా చెప్పినట్టుగా అదేదో ఇవాళ రేపు మేము వర్క్ చేసింది కాదు. మాది రౌండ్ ద ఇయర్ మేము ప్రజల వద్దకి వెళ్తాము అండ్ వాళ్ళ సమస్యల పట్ల మేము పోరాడతాము. మేము కూడా చూస్తున్నాం సోషల్ మీడియాలో, ఇప్పుడు చూసినా ఢిల్లీలో క్యాంపెయిన్ లోనే ఉంటుంది దాదాపు 1 year మీరు. అంటే బేసికలీ ఏంటంటే అది ఏదో ఎలక్షన్ ఇప్పుడు వచ్చింది కదా ఒక 2 వారాల ముందు పనిచేయడం అలా కాదు. బీజేపీ కల్చర్ ఏంటి అంటే ఎలక్షన్ల కోసం కాకుండా ప్రజల కోసం ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండి ప్రజా సమస్యల మీద మనం పోరాటం చేయటం, గళమెత్తడం అనేది మా సిద్ధాంతం. ఎక్కడ మేము చేయగలిగింది మేము చేస్తాం, చేయలేని దాని మీద పోరాటాలు చేస్తాం. సో అక్కడ ఆబ్వియస్లీ గవర్నమెంట్ మాది కాదు కాబట్టి చేయాల్సింది వాళ్ళు. బట్ వాటి మీద అక్కడ ఉన్న మా కార్పొరేటర్స్ కానివ్వండి, ఢిల్లీ దీంట్లో ఉన్న కార్పొరేటర్స్ కానీ వాళ్ళందరూ బలంగా పోరాటం జరిగింది. అండ్ మాకున్న ఎమ్మెల్యేలు కూడా, గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు మంచి పని విధానం కూడా కనపరిచారు. దానివల్ల కూడా ప్రజల్లో పాజిటివిటీ పెరిగింది. అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ప్రధానంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ అక్కడ కూడా అయితే పోటీ చేస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులను, ఇచ్చిన హామీలో ఏదైతే వీళ్ళు 6 గ్యారెంటీలు అన్నారో, ఢిల్లీ వేదిక కూడా 6 గ్యారెంటీలు ఇస్తామన్నారు. ఇక్కడ జరిగిన చూపెట్టరు. మీరు కాంగ్రెస్, మీరు వెదర్ ఇట్ ఇస్ హిమాచల్ ప్రదేశ్, వెదర్ ఇట్స్ కర్ణాటక, వెదర్ ఇట్ ఇస్ తెలంగాణ, వాళ్ళు ఎక్కడ అధికారంలోకి వచ్చినా కూడా అధికారం రావడానికి చెత్తగా వాళ్ళు ప్రామిసెస్ చేస్తారు. 6 గ్యారెంటీలు 8, వాళ్ళ ఇష్టం వాళ్ళకి. మీరు 6 గ్యారెంటీలు అంటున్నారు, 420 గ్యారెంటీస్ ఇచ్చారు. ఇక్కడ 420 గ్యారెంటీస్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. అందుకే ఆయన 420 అంటే మొదలు పెట్టారు. ఆ తర్వాత అంటే మీరు సోషల్ మీడియాలో చూస్తే 420 సీఎం అనేది ఎందుకు వస్తుంది? ఎందుకంటే ఆయన 420 గ్యారెంటీస్ ఇచ్చి ఏ గ్యారెంటీ కూడా పూర్తిగా ఆయన చెప్పిన విధంగా అమలు చేయలేదు. ప్రతిదానికి ఆయనకైనా ఇప్పుడు అందరికి ఇస్తానన్నప్పుడు అందరికి ఇవ్వాలి, అలా కాకుండా వీళ్ళకే ఇస్తానని తర్వాత అంటము, లేదు ఒక కమిటీ వేస్తానంటము, లేదు ఇంకా జాప్యం చేయటం, ఇవన్నీ కూడా ఏంటంటే తాత్సారం చేయడానికి వాళ్ళు వివిధ మార్గాలు ఎంచుకుంటారు. అంటే మొన్న ఢిల్లీ వేదిక కూడా తెలంగాణలో ఉన్న మహిళలకు 2500 ఇచ్చాం, 6 గ్యారెంటీలు అమలైనని ఢిల్లీ వేదిక స్పోక్స్ పర్సన్ తో పాటు తెలంగాణ రాష్ట్ర సీఎం కూడా చెప్పారు కదా, ఇక్కడ జరగలేవని ఒక తెలంగాణ మహిళ గారు మీరు అక్కడికి వెళ్ళి ప్రచారం చేశారు. మీరు ఒక బాధ్యత కలిగిన యంగ్ జర్నలిస్ట్ రైట్, మీరు పబ్లిక్ వెళ్ళి మీరు అడగండి. తిడుతున్నారండి నిజంగా, గ్రౌండ్ లెవెల్ తిడుతున్నారు కదా. ఇప్పుడు నేను మీతో అనిపిస్తున్న మాటలు కాదు, మీరే చెప్తున్నారు స్వయంగా. మీరు సోషల్ మీడియా చూస్తే తెలుస్తుంది ఎలాంటి రెస్పాన్స్ వస్తున్నాయో. ఎవరికైనా సరే ఇళ్ళు వచ్చాయి, లేదు నాకు డబ్బులు వచ్చాయి, లేదు మా ఇదేంటి రైతులకి ఇవ్వాల్సిన కౌలు రైతులకు వచ్చాయి, రీఫండ్ వచ్చేసింది, మాకు రీఇంబర్స్మెంట్ వచ్చేసింది, మా ఆరోగ్యశ్రీ కింద మేము ఇలా కవర్ అయ్యాము, ఇవన్నీ ఎవరితోనే చెప్పించండి మీరు అప్పుడు ప్రజల రెస్పాన్స్ ఏంటో మీరు చూస్తారు. హైడ్రా అని ఒకటి పెట్టి కొన్ని రోజులు డ్రామా చేశారు. హైడ్రా వల్ల మీరు గతంలో కూడా నన్ను ఇంటర్వ్యూ చేశారు హైడ్రా విషయం. నేను ఆ రోజు ఏం చెప్పాను మీకు, ఇది వినటానికి బాగుంది, అమల్లో మటుకు చాలా తేడా పడాలు వస్తాయి, అల్టిమేట్ భస్మాసుర హస్తం లాగా ఆయనకే ఇది చుట్టుకుంటుంది అని చెప్పానా లేదా? సో అలాగే అవుతుంది. ఇప్పుడు ఏదైనా కూడా మనకు ఒక చిత్తశుద్ధి ఉండాలండి. ఒక ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే దీన్ని ఎలా చెయ్యాలి అనే దాని మీద తాత్సారం లేకుండా ఎక్స్పర్ట్స్తో కమిటీస్ వేసుకోవడంలో తప్పులేదు, బికాస్ మనం ఒక్కళ్ళమే చేయకూడదు, నలుగురు సలహా సూచనలు తీసుకోవాలి. బట్ ఏంటి అంటే ఎండ్లెస్గా ఒక కమిటీ వేసేసి దాన్ని అలా వదిలేస్తారు. దాని రిపోర్ట్ ఏంటి అనేది ప్రజాబాహుళ్యంలోకి ఎప్పుడు రాదు, టేబుల్ చేయరు ఆ రిపోర్ట్స్. సో ఎవరు ఏం రిపోర్ట్స్ ఇస్తున్నారు ఏంటి, టైం ఫ్రేమ్ ఏంటి అనేది ఎప్పటికీ మనకు తెలియదు. సో ఇది ఏంటంటే చిత్తశుద్ధి లేని వ్యవహారం, ఇది చిత్తశుద్ధి లేదు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. హిమాచల్ ప్రదేశ్లో వాళ్ళు ప్రతి అమ్మాయికి, అక్కడ చదువుకునే అమ్మాయికి మేము మంత్లీ స్టైపెండ్ ఇస్తామన్నారు. ఈ రోజుకి ఇచ్చిన పాపని పోలేదు అక్కడ. ఈ రోజుకి కర్ణాటక సంగతి సరే,
కర్ణాటకలో ఎంత మాత్రం అమలు జరుగుతుంది, ఇప్పుడు తెలంగాణలో ఎలా జరుగుతుందో కర్ణాటకలో కూడా అలా జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి కొంతమందికి అంటే అక్కడ నీళ్ళ కూడా ఇబ్బంది కలిగే అవకాశం అదే పవర్ లోకి రావడానికి ఇష్టం వచ్చినట్టు నోరు పట్టకుండా హామీలు ఇస్తున్నారు. ఈ అమలు అసలు ఎట్లా సాధ్యమా, దీనికి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అన్ఫార్చునేట్లీ ఆశ అనేది సహజం, ప్రజల్ని బ్లేమ్ చేయడానికి ఏముండదు. ఎవరైనా మీరు ఆశ ప్రజలు ఎప్పుడు వచ్చి మాకు ఇది కావాలి కావాలని అడగరండి. ప్రజలు అడిగేది చాలా బేసిక్ థింగ్స్, మాకు రేషన్ కార్డు ఇవ్వండి, మాకు గ్యాస్ కొంచెం తక్కువకి ఇవ్వండి, మాకు కొంచెం ఇవి తగ్గించండి అవి తగ్గించండి, మాకు రేషన్, ఇట్లాంటివి అడుగుతారు ప్రజలు. గొంతెమ్మ కోరికలు ఎప్పుడు ప్రజలు అడగలేదు. ఎవరు వచ్చి మాకు ఫ్రీగా బస్ జర్నీ ఇవ్వమని ఏ మహిళ అడగలేదు అంతకుముందు. ప్రామిసులు చేసింది ఎవరు? ప్రభుత్వాలు, ఇప్పుడు నాయకులు పవర్ లోకి రావడానికి ప్రభుత్వాలు రాజకీయ పార్టీ నాయకులు చేసినప్పుడు వాళ్ళు ఓటు వేసి మిమ్మల్ని అధికార పీఠం మీద కూర్చోబెట్టినప్పుడు మీ బాధ్యత ఏంటి? మీరు ఇచ్చిన ప్రామిస్ని సరైన సమయంలో కరెక్ట్గా మీరు ఎలా ప్రామిస్ చేశారో అలాగా వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేస్తే ప్రజలకు పనికొచ్చే ఏ నిర్ణయాన్నైనా, ఏ డెసిషన్ అయినా, ఏ అమలునైనా మేము స్వాగతిస్తాం. మేము ఎప్పుడు అడ్డపడము. ఈ కోడిగుడ్డు మీద ఈకలు ఏరము. ప్రజలకు పనికొచ్చేది ఏదైనా కూడా మేము వెల్కమ్ చేస్తాం. అట్లా కాకుండా మీరు కేవలం ఆశలు మాత్రం చూపించి అమలుకు వచ్చేటప్పటికి అడ్డమైన సాకులు చెప్తూ, ఫండ్స్ లేవని చెప్తూ పూర్వపు ప్రభుత్వం మీద వేయటము, ఇవన్నీ నాన్సెన్స్. ఎందుకంటే ఆల్రెడీ కేసీఆర్ గారి సారథ్యంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుల కుప్పగా చేసిన తెలంగాణ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎలక్షన్ ముందు తెలియదా అండి? ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఆ మాట? ఎన్నోసార్లు చెప్పారు. గతంలో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో బట్టి గారే అక్కడ అసెంబ్లీలో ఉన్నాడు. ఎస్, నేను అదే చెప్తున్నా. ప్రతి ఇది ఆయనకి తెలుసు. తెలిసి కూడా ఆయన నేను చేస్తా, ఇది నా మీదకి వదిలిపెట్టండి, రియల్ ఎస్టేట్ నాకు కొట్టిన పిండి, హైదరాబాద్ని ఎట్లా డెవలప్ చేస్తాను చూడండి. ఇవాళ ఏమైంది? రియల్ ఎస్టేట్ కుప్ప కుదేలైపోయింది. అందరికీ తెలిసిన విషయం. రియల్టర్ కూడా ఆత్మహత్య చేసుకునే కనిపిస్తున్నాయి చాలా. అది ఏమవుతుందంటే వీళ్ళు ఏదో చేద్దాం అనుకొని అసలు ఉన్నది కూడా పాడు చేస్తున్నారు. అంటే ఇప్పుడు భారతదేశంలో 3 రాష్ట్రాలలో కాంగ్రెస్ ఉంది. ఈ హర్యానా కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ నుంచి ఈ 3 రాష్ట్రాల నుంచి నాయకులు. హర్యానాలో మేము ఉన్నాం, ఢిల్లీకి అయితే వెళ్ళారు కదా. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ నుంచి నాయకులు అయితే ఢిల్లీకి వెళ్ళి ప్రచారం చేశారు. మీరు అక్కడ చెప్పే ప్రయత్నం చేశారా ఈ 3 రాష్ట్రాలు ఎక్కడ కూడా ఇచ్చిన హామీలు జరగలేవని? తెలంగాణ నుంచి ఎంపీ అరవింద్ గారు, నేను తెలంగాణ నుంచి వెళ్ళాము, కరుణగోపాల్ గారు, ముగ్గురు వెళ్ళాము. మిగతా ఎవరు రాలేదు ఇక్కడ నుంచి ప్రచారానికి. ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచే కార్యకర్తలు వస్తారు. అండ్ ఢిల్లీ యూనిట్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ హ్యూజ్ యూనిట్. సో అందువల్ల కొద్ది మంది మాత్రం సెలెక్టెడ్ పీపుల్ని తీసుకువెళ్ళారు. మేము అక్కడికి వెళ్ళినప్పుడు బేసికలీ గత 2 టర్మ్స్లో కేజ్రీవాల్ గారి ఫెయిల్యూర్స్ మీద బాగా ఫోకస్ చేయడం జరిగింది. లక్కీగా ఏంటంటే ప్రజలకు కూడా వాళ్ళకి మాకన్నా ఎక్కువ తెలుసు. ఇంకా అంటే లోకల్ అవన్నీ తెలుసు వాళ్ళకి. అంటే లోకల్ గా వాళ్ళ సమస్యలు, ఆ సమస్యల పట్ల ఎలా అయితే గనక వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. 10 ఏళ్ళైనా కూడా చిన్న చిన్న డ్రైనేజ్ సమస్య లాంటిది కూడా చిన్న చిన్నవి కూడా తీర్చలేకపోయారు అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాల్వీ నగర్ ఉంది. సోమనాథ్ భారతి అనే వ్యక్తి వన్ ఆఫ్ ద వెరీ సీనియర్ స్టాల్వార్ట్ ఆప్లో, పెద్ద లీడర్ ఆయన మినిస్టర్గా కూడా చేశారు. అండ్ ఐఐటి అలుమ్ని సపోర్ట్ ఉంది ఆయనకి, ఐఐటిఎన్. అలాంటి వ్యక్తి కూడా చిన్న చిన్న సమస్యల పట్ల కూడా ఆయన చేయలేదు. ఆ ఏరియాలో చాలా స్లమ్స్ ఉన్నాయి, చాలా ఈజీగా ఫిక్స్ చేయగలిగిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి ఏవి ఆయన చేయలేదు. పోనీ గవర్నమెంట్ ద్వారా చేయకపోయినా కూడా ఇప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ అలాగా చేసి కూడా చేయొచ్చు కొన్ని పనులు. ఇప్పుడు గవర్నమెంట్ ఫండ్స్ ఒకవేళ టైంకి లేవు, రావట్లేదు అనుకుంటే అడ్జస్ట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. సిఎస్ఆర్ ఫండ్స్ అవి ఏమి కూడా ఆయన చేయలేదు. వ్యక్తిగతంగా కానీ లేదు, పార్టీ పరంగా కానివ్వండి, ప్రభుత్వ పరంగా కానీ ఎలాంటి హెల్ప్ వాళ్ళకి దొరకలేదు. ఇప్పుడు అక్కడ మొహల్లా క్లినిక్స్ కూడా ఉన్నాయి, కానీ అందులో మెడిసిన్స్ లేరు, స్టాఫ్ లేదు. కేవలం స్టార్ట్అప్ వరకే అక్కడ ఉన్నాయి తప్ప దాంట్లో పేరుకి మొహల్లా క్లినిక్ అని ఉంటుంది, దాంట్లో ఏమీ లేదు. ఇప్పుడు క్లినిక్ అని పెట్టి మీకు అందులో స్టాఫ్ లేకుండా, మందులు లేకుండా ఏంటి? మళ్ళీ పేషెంట్స్ ఇబ్బంది పడాల్సిందే ఖచ్చితంగా. ఆ ఫండ్స్ అన్ని కూడా వాళ్ళకి ఎన్హెచ్ఎస్ నేషనల్ నుంచే వస్తాయి. సో ఆ ఫండ్స్ ని వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారన్న విషయాన్ని మేము చాలా ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగాం. అంటే ప్రాంతీయ పార్టీలకు వైపు ఏదైతే అధికారంలో ఉన్న జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న పార్టీ నుంచి ఎటువంటి ఫండ్స్ రావు, కేవలం ఈ ప్రాంతీయంలో ఉన్న పార్టీలే మేము డబ్బులు ఇస్తామని చెప్పి ఒక ప్రచారం కూడా జరిగింది. నిజంగానే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నుంచి ఎటువంటి డబ్బులు రావా? ఒకటి ఏంటంటే పార్టీలు వదిలేసేయండి, అసలు అధికారంలో ఉన్న గవర్నమెంట్ ఎవరైనా సరే, నేషనల్ కానివ్వండి, స్టేట్ కానివ్వండి, ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా మనం ఇచ్చిన భరోసాలకి, మనం ఇచ్చిన ప్రామిస్లకి తగ్గట్టుగా మనం పనిచేయాలి. యూ హ్యావ్ టు కీప్ బోత్ డెవలప్మెంట్ కానివ్వండి, అట్లానే వెల్ఫేర్, రెండు కలిపి సమానంగా తీసుకువెళ్ళాలి. మన రాజ్యాంగం మనకి ఇచ్చిన గైడ్లైన్ అదే. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఏమంటారు? వెల్ఫేర్ స్టేట్కి తగ్గట్టుగా మీ పాలసీస్ ఉండాలి అని చెప్తారు. సో పాలసీ డిజైనింగ్ కానీ, ఇంప్లిమెంటేషన్ కానీ, ఎగ్జిక్యూషన్ కానీ అన్నీ కూడా
మీరు బడుగు బలహీన వర్గాలకి వీళ్ళందరికీ కూడా అంటే బిలో పావర్టీ లైన్ పావర్టీ దీంట్లో ఉన్న వాళ్ళకి పెద్దపీట వేసే దిశగా మన విధానాలు ఉంటాయి ఎప్పుడు కూడా. సో అలాగే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే కేంద్ర ప్రభుత్వం అయినా సరే ఇదే ఉంటుంది. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఏంటంటే మీకు రీజనల్ పార్టీస్కి వచ్చేటప్పటికి చాలా అంటే వ్యక్తి స్వామ్యం ఎక్కువైపోయి ఒక వ్యక్తి పెత్తనం అయిపోయి ఒక వ్యక్తి కుటుంబము ఒక వ్యక్తి ఇట్లా వాళ్ళు ఎక్కువ తీసుకొని కరప్షన్ ఎక్కువ అవుతుంది. కరప్షన్ ఎక్కువ అవడము అట్లాగే సెంటర్ నుంచి ఫండ్స్ వస్తాయి. సెంటర్ నుంచి వచ్చిన ఫండ్స్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే స్టేట్ పాలసీస్లోకి డివియేట్ చేయటము లేకపోతే వేరే వేరే పాలసీస్లోకి అది చెయ్యకూడదు. దాని తాలూకు లెక్కలు అడిగితే కనుక వాళ్ళు ఆ లెక్కలు సరైన టైంలో సెంటర్కి సమర్పించకపోవడం వీటన్నిటి వల్ల ఏంటంటే కొంత ప్రాబ్లం వస్తుంది, ప్రజలకే ఇబ్బంది వస్తుంది. అది ఊళ్ళల్లో జరిగే డెవలప్మెంట్ కానివ్వండి వెల్ఫేర్ కానీ అన్నిటికి కారణం కూడా కేంద్ర నిధులే. అన్నిటికీ కారణం కేంద్ర నిధులే. అంటే ప్రజల్లోకి ఎందుకు ఈ వాదనని బలంగా తీసుకెళ్ళలేకపోతుంది బీజేపీ అంటే ఏం చెప్తారు? ఎక్కడ తీసుకెళ్లేదంటారు? తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు తీసుకెళ్లేదండి? ఇది ఒక మాట ఇక్కడ క్లారిఫై చేస్తాను మీకు. బీజేపీ ఎప్పుడు కూడా అండి మేము సొంతంగా మేము ఎదగడానికి చూస్తాం. చాలా రాష్ట్రాల్లో ఎక్కడన్నా మా ఆలోచనతో కలిసి వచ్చే పార్టీ ఉంటే వాళ్ళతో కలవడానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు, కానీ అది నేషనల్ పార్టీ డిసైడ్ చేస్తుంది ఫ్రమ్ టైం టు టైం. బట్ జనరల్గా కూడా మా స్ట్రెంగ్త్ మేము ప్రతి ఎలక్షన్కి పెంచుకుంటూనే వచ్చాం. మీరు గత 10 ఏళ్లలో చూడండి, మీరు మొదట్లో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది బీజేపీ. మొదట్లో బీజేపీ ఎక్కడుంది ఊర్లో అనే పద్ధతి ఉండింది. ప్రతి విలేజ్లో క్యాడర్ అయితే బలంగా ఉంది. ఇప్పుడైతే క్యాడర్ బలంగా ఉంది, లీడర్స్ మంచిగా ఎమర్జ్ అవుతున్నారు. అండ్ ఇవాళ రాష్ట్రానికి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 2 బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నారు. అండ్ యంగ్ డైనమిక్ ఎంపీస్ ఉన్నారు. అరవింద్ గారు కానివ్వండి, రఘునందన్ రావు గారు కానివ్వండి, ఈటెల్ గారు కానివ్వండి, అద్భుతమైన డికేఆర్ గారు కానివ్వండి, దెర్ ఆల్ లైక్ అందరూ మంచి లీడర్స్ అందరూ కూడా. సో దే డూయింగ్ వెరీ గుడ్. జనరల్గా ఏంటంటే ఇప్పుడు వాళ్ళు పనిచేస్తుంటే వాళ్ళ పనితీరు బట్టి దాన్ని బట్టి కూడా ఒక ప్రజల్లో బీజేపీకి ఇంకొంచెం మంచి పాజిటివ్ ఇది వస్తుంది, అంతే కదా. ఇప్పుడు గతంలో మాకు ఇంతమంది కార్పొరేటర్స్ లేరు, ఇప్పుడు చాలా మంది జిహెచ్ఎంసీ కార్పొరేటర్స్ ఉన్నారు. సో మా కార్పొరేటర్స్ పని విధానాన్ని బట్టి, మా ఎమ్మెల్యేల పని విధానాన్ని బట్టి, మా ఎమ్మెల్సీ పని విధానాలను బట్టి, అట్లాగే ఎంపీల దీన్ని బట్టి డెఫినెట్గా మేము వి విల్ పెరుగుతాం. అట్లాగే క్యాడర్ బీజేపీకి పెద్ద బలము, క్యాడర్ బేస్డ్ పార్టీ ఇది. క్యాడర్ ఎప్పుడు కూడా వాళ్ళకి ఎలాంటి వాళ్ళని టెంప్ట్ చేయడానికి చూసినా, వాళ్ళని యూజ్ చేయడానికి చూసినా ఎలాంటి వీటికి లోన్ కాకుండా వాళ్ళు అలాగే ఉంటారు. మీరు చూస్తే బీజేపీ నుంచి వేరే పార్టీలకు వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వేరే పార్టీ నుంచి బీజేపీకి వచ్చే వాళ్ళు కరెక్ట్. ఎప్పుడు బీజేపీ నుంచి అటు వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఆ సిద్ధాంతాలకు కట్టుబడి వాళ్ళకి పదవి వచ్చినా రాకపోయినా పదవి రావాలని పదవి కావాలని ఎవరు కోరుకోరు. ఢిల్లీలో బీజేపీ గెలవడానికి ప్రధాన కారణం ఆర్ఎస్ఎస్ అని చెప్పేసి ఒక వాదన వినిపిస్తుంది, ఏం చెప్తారు దీని గురించి? ఆర్ఎస్ఎస్ పరివార సంస్థలు డెఫినెట్గా వాళ్ళు చేసే సేవ, అది బేసికలీ సేవా సంస్థ అండి, అది రాజకీయ సంస్థ కాదు. ఆర్ఎస్ఎస్ అనేది సేవా సంస్థ. డెఫినెట్గా వాళ్ళు చేసే సేవ కానివ్వండి, వాళ్ళ ఆలోచన విధానము అదంతా కూడా ప్రజల్లో వ్యక్తిగత సౌశీల్యం పెంపొందించే దిశగా, అంటే దేశభక్తిని ప్రేరేపించి అట్లా వర్క్ చేసే సంస్థ అది. డెఫినెట్గా అది మాకు ఫెచ్ అవుతుంది, నేను కాదన్ను, డెఫినెట్గా ఫెచ్ అవుతుంది. ఎందుకంటే మాలో కూడా అదే జాతీయవాదం ఉంటుంది, అదే దీని మీద మేము కూడా వర్క్ చేస్తాం. కాబట్టి ఒక స్ట్రాంగ్ నేషన్ బిల్డింగ్లో ఆర్ఎస్ఎస్ పరివార సంస్థలు చాలా ప్రధాన భూమిక నిర్వహిస్తాయి. అండ్ స్ట్రాంగ్ నేషన్ని బిల్డ్ చేసే దిశగానే బీజేపీ కూడా పనిచేస్తుంది. సో వీఆర్ లైక్ మైండెడ్, అంటే తల్లి పిల్ల బంధం మాకు, అంతేకాని అది రాజకీయ సంస్థ కాదు. వాళ్ళు రాజకీయ ఎస్ ఆఫ్ కోర్స్ డెఫినెట్ గా ఉంటుంది, అంటే ఆ బ్యాక్గ్రౌండ్ వర్క్ మాకు పని చేస్తుంది. కాకపోతే వాళ్ళు డైరెక్ట్ గా ఎక్కడ కూడా వీళ్ళకి సీట్లు ఇవ్వడము అట్లా ఇంటర్ఫియర్ అవ్వడము, రాజకీయ డెసిషన్స్ వాళ్ళు తీసుకోరు. తెలంగాణలో తొందరలో స్థానిక సంస్థ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఢిల్లీలో గెలిచిన ఊపుతో తెలంగాణలో స్థానిక సంస్థ ఎలక్షన్లోకి మీలాంటి వారు వెళ్ళబోతున్నారా ప్రచారం? డెఫినెట్గా అండి, డెఫినెట్గా. మాకు అప్పగించిన బాధ్యతలు నేను లాస్ట్ 1 year నుంచి కూడా అంతా నేషనల్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాం ఎలక్షన్స్ ఉండటం వల్ల. హర్యానా ఇన్ఛార్జ్గా ఉండే, తర్వాత జార్ఖండ్, తర్వాత ఇప్పుడు ఢిల్లీ వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళినా పద్మ గారు సక్సెస్ఫుల్ గానే తిరిగి వస్తారు మళ్ళీ. నా అదృష్టం, నేను పనిచేసిన దగ్గర మంచిగా గెలుస్తున్నాం. ఈవెన్ జార్ఖండ్ మేము స్టేట్ ఓడిపోయినా నేను చేసిన అన్ని ప్లేస్లో కూడా గెలిచాము, ఆ సీట్స్ అన్నీ కూడా. సో అదొకటి సంతోషం. కాకపోతే నాకు అన్నిటికన్నా ఏంటంటే ఈ విజయానికి మెయిన్గా ఏంటంటే అఫ్కోర్స్ మా కార్యకర్తలు మెయిన్ బలం. మా కార్యకర్తలు, వాళ్ళకి దిశానిర్దేశనం చేస్తున్న లీడర్సు, అన్నిటికన్నా మించి ప్రజల విజ్ఞతకి. ఇదే స్ట్రాటజీ స్థానిక సంస్థల ఎలక్షన్లో వాడతారా పద్మ గారు? అక్కడ ఏదైతే ఈ విధంగా స్ట్రాటజీ వాడారో ఇక్కడ కూడా అదే విధంగా వాడబోతున్నారా?
ఇక్కడ స్ట్రాటజీ అంటే ఏదో పెద్ద స్ట్రాటజీ ఉండదు పవన్ గారు. ఇక్కడ ఇట్స్ వెరీ సింపుల్. మేము జనం దగ్గరికి వెళ్తాం, మా విధానాలు చెప్తాం, మేము చేస్తున్నది చెప్తాం. ఎదుటి వాళ్ళ లోటుపాట్లు యాక్చువల్లీ ఎదుటి వాళ్ళ లోటుపాట్ల మీద కూడా మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయము. ఎందుకంటే అది ఆల్రెడీ ప్రజలే చెప్తారు మాకు చాలాసార్లు. ప్రజలే చెప్తారు మేమేం చేయబోతున్నాం, మేమేం చేస్తాం గత 10 ఏళ్లలో, నెక్స్ట్ 2047లో ప్రపంచంలో మన నంబర్ 1 దిశగా వెళ్ళటానికి ఎలా మేము ప్లాన్ చేసుకుంటున్నాం అనే దాని మీద ప్రజలకు అవగాహన కల్పిస్తాం. జనరల్గా ఏంటంటే చాలామంది ప్రజలకి కూడా మనము కూర్చోబెట్టి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అర్థం చేసుకుంటారు. అంటే ఏదే గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏ విధంగా వైఫల్యం చెందినాయి, మీరు ఏ విధంగా చేయబోతున్న విషయాలైనా అవే చెప్తాం ఎక్కువ. అవే చెప్తాము. బీజేపీ ఫిలాసఫీ చాలా సింపుల్ అండి. ఎలక్షన్లు అనగానే మేము ఏదో పిచ్చి పిచ్చిగా ప్రామిసులు చేయటం ఇది చెయ్యగలిగినవే ఆన్ గ్రౌండ్ రియాలిటీగా ఆన్ గ్రౌండ్ మేము డెఫినెట్గా ఇవి చేస్తాం అనుకున్నవి మటుకే మేము చెప్తాం. మేము చెప్పని కూడా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. మోడీ గారు మీరు చూస్తే కొన్ని ఆయన అనౌన్స్ చేయకుండా అప్పటికప్పుడు చేయటం మొదలుపెట్టినవి చాలా ఉన్నాయి. కానీ డెఫినెట్గా ఏంటంటే మా టార్గెట్ ఏంటి, మా ఫోకస్ ఏంటి అనేది ఎప్పుడు మిస్ అవ్వం. మా ఫోకస్ ఏంటి, మహిళలు, వృద్ధులు, రైతులు, కిసాన్ అంటాం కదా, రైతులు, అట్లాగే బడుగు బలహీన వర్గాలు, వీరి మీద ఎక్కువ ఉంటుంది ఫోకస్. లాస్ట్ ఒక్కటి ఫైనల్ గా, తెలంగాణలో ప్రస్తుతం ఒకవైపు బీసీలు పెద్ద ఎత్తున ప్రభుత్వం వైపు వ్యతిరేకత ముందుకెళ్తున్నారు. అయితే ఈ రిజర్వేషన్ల వల్ల ఏం చెప్తారు వీటి గురించి మీరు? డెఫినెట్గా బీసీలు సంఖ్యాపరంగా తెలంగాణలో ఎక్కువ ఉన్నమాట వాస్తవం, ఎవరు కాదనలేని వాస్తవం. అట్లాగే డెమోగ్రఫిక్స్ బేస్డ్గా వాళ్ళకి ఎలక్ట్రల్గా కూడా అవకాశాలు, ఇతరత్ర కూడా అవకాశాలు కల్పించాలి. వాళ్ళకి ఉద్యోగం కానివ్వండి, లేకపోతే రాజకీయ పరంగా కానీ ఏవైనా కూడా వాళ్ళకి అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందులో దెర్ ఇస్ నో సెకండ్ థాట్. మీకు తెలుసు బీసీల పక్షపాతి గతంలో కూడా అనౌన్స్ చేశారు, ఇంకే తెలంగాణలో బీజేపీ వస్తే బీసీ సీఎం గానే ఉంటారని చెప్పేసి అటు బీజేపీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అది ఆల్రెడీ అనౌన్స్ చేశారండి. అది ఆల్రెడీ మోడీ గారు, అమిత్ షా గారు గతంలోనే అనౌన్స్ చేశారు. అండ్ మీరు గమనిస్తే మా పార్టీలో బీసీలకి పెద్దపీట వేస్తారు. కానీ ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం కులగణన జరిపిన తర్వాత బీసీలు తక్కువకు పడిపోయాలని ఎందుకు చెప్పాల్సి వస్తుంది? దట్ ఈస్ సంథింగ్ దట్ యూ హ్యావ్ టు ఆస్క్ రేవంత్ రెడ్డి గారు. అంటే కావాలని చూసిలా ఇంకే బీసీలు ఎక్కువైతే మా పార్టీకి ఏమైనా ఇబ్బంది అవుతుంది అనే విషయాలు అది ఆయనకే తెలియాలండి. ఆయన మనసులో ఏముంది, ఆయన ఏం ఆలోచిస్తున్నారు అనేది ఆయనే చెప్పగలగాలి. రేవంత్ రెడ్డి ప్రచారం ఢిల్లీలో ఎక్కడ కూడా పని చేయలేదంటారా? మీరు చూడండి, గతంతో పోలిస్తే ఇవాళ మీరు ఎగ్జిట్ సర్వీస్ చూసుంటారు కదా. ఎగ్జిట్ సర్వీస్ లో ఒకళ్ళిద్దరు చెప్పారు ఒక్క సీట్ వస్తుందేమో అని. నేను ఎవరో అడిగితే కూడా చెప్పాను, ఒక్కటి కూడా రాదు అని చెప్పాను. ఐ వాజ్ టెల్లింగ్ దెమ్ వెరీ క్లియర్లీ, డెఫినెట్గా గవర్నమెంట్ ఫామ్ చేసేది బీజేపీ, కాంగ్రెస్ విల్ బి వైప్డ్ అవుట్. లెస్ దెన్ 7-8% కన్నా తక్కువే ఉంటుంది వాళ్ళ పోలింగ్ పర్సంటేజ్ అన్నారు. చాలా మంది నాతో వాదించారు, ఎస్సీలు ఎక్కువ మంది ఉన్నారు అక్కడ, అండ్ ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు, వాళ్ళు ట్రెడిషనల్ గా వాళ్ళు కాంగ్రెస్ కి వేస్తారు, మీరేంటి అండర్ 10 వస్తుంది కాంగ్రెస్ అక్కడ పర్సంటేజ్ అంటున్నారు అంటే నేను చెప్పాను, లేదండి గతంతో పోలిస్తే మైనారిటీస్ లో కానివ్వండి, ఎస్సీస్ లో కానివ్వండి గణనీయమైన మార్పు ఉంది. ఎందుకంటే ఎస్సీస్ కి బీజేపీ చాలా చేస్తోంది, అలాగే మైనారిటీస్కి కూడా గతంలో వాళ్ళని ఓట్ బ్యాంక్ గా వాడుకున్నారు. అంటే వాళ్ళని కేవలం ఓట్ల కోసం వాడారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ముస్లిం వాళ్ళ సెంటిమెంట్స్ తో ఆడుకున్నారు. తెలంగాణలో కూడా అన్ని చోట్ల మీరు 29 దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ముస్లిమ్స్ అంటే, మైనారిటీస్ అంటే వాళ్ళని ఒక ఓట్ బ్యాంక్ గా మటుకే చూసింది. వాళ్ళ కోసం ఏమీ చేయలేదు వీళ్ళు. కానీ మొట్టమొదటిసారిగా మోడీ గారు మైనారిటీ మహిళల కోసం ట్రిపుల్ తలాక్ కానివ్వండి, ఇవన్నీ కూడా మోడీ గారి టైంలోనే వచ్చింది. ఇవాళ ఉత్తరప్రదేశ్లో మీకు ఇళ్ళు ఇదేంటి పిఎం ఆవాస్ యోజన కింద ఇళ్ళు అలాట్ అవుతాయి కదా, అలాట్మెంట్స్లో సింహభాగం ముస్లిమ్స్, ఎందుకంటే వాళ్ళకి పేదరికం ఉంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ వెళ్తున్నాయి యూపీలో. అట్లాగే ఇవాళ మీకు రేషన్ కానివ్వండి, ఏది కానివ్వండి, ముస్లిమ్స్లో అందరూ ఎప్పుడు చెప్తారు ఎక్కువ ఉంది పవర్టీ అనేది. సో దానికి అనుగుణంగానే వాళ్ళకి ఇప్పుడు మోడీ గారు చేస్తున్న ఏదైనా కూడా, ఏ పాలసీ అయినా, ఏ ఇదైనా కూడా మీకు ఈ మతానికో ఈ కులానికి అనుగుణంగా ఉండదండి. అది ఓన్లీ మీకు మీరు దానికి పావర్టీ ఉందా, మీరు దానికి క్వాలిఫై అవుతున్నారా, మీకు వస్తుందా స్కీమ్. కానీ ఎందుకు ఇతర పార్టీలతో పాటు కాంగ్రెస్ కూడా ప్రధానంగా ఎప్పుడు చూసినా బీజేపీ హిందుత్వానికి సంబంధించిన పార్టీ ఇతర మతస్థుల్ని దగ్గరికి రానివ్వదని ఒక ప్రచారం ఎందుకు తీసుకెళ్తున్నారు? తప్పండి. మీకు బీజేపీ చూడండి, ఎంతో మంది మైనారిటీ లీడర్స్ ఉన్నారు. మైనారిటీ లీడర్స్కి మంచి అవకాశాలు కల్పిస్తుంది. ఎక్కడ వాళ్ళు మీరు ఢిల్లీలో కూడా చూడండి మైనారిటీస్కి ఇచ్చారు. అండ్ మీకు లోకల్ బాడీ ఎలక్షన్స్లో మైనారిటీస్ అక్కడ కంటెస్ట్ చేశారు. సో మైనారిటీస్కి వాళ్ళకి అవకాశాలు ఇవ్వటంలో కానివ్వండి,
వాళ్ళని మంచి అంటే వాళ్ళకి గౌరవం ఇవ్వటంలో కానీ బీజేపీ పార్టీ ఎప్పుడు ముందుంది. అలాగే మీరు ఈవెన్ వీళ్ళు హిందుత్వం హిందుత్వం అంటారు కదా, ఎస్ వీఆర్ డెఫినెట్లీ హిందుత్వం అనేది మేము ఒక మతం కింద చూడం అసలు. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ వాళ్ళు దే నెవర్ ట్రై టు అండర్స్టాండ్ ద ఫిలాసఫీ. వాళ్ళకి హిందుత్వము అంటే వాళ్ళు ఒక రిలీజన్ అనుకుంటారు. మేము హిందూయిజం అనేది ఒక వే ఆఫ్ లైఫ్ అంటాం. దట్ ఈస్ అ వే ఆఫ్ లైఫ్ అది హిందుత్వం అనేది. సనాతన ధర్మం హిందుత్వం అనే దాని మీద వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అండ్ డెఫినెట్గా బీజేపీ ఈజ్ స్ట్రాంగ్లీ సపోర్ట్స్ దట్. దట్ డజంట్ మీన్ దట్ వీ హేట్ సమ్ అదర్ రిలీజన్ అని కాదు. ట్రూ సెక్యులరిజం అనేది ప్రదర్శించేది బీజేపీ అండి. సూడో సెక్యులరిజం ప్రదర్శించేది మీకు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వాళ్ళు మైనారిటీస్ గురించి మాట్లాడతారు కానీ మైనారిటీస్ వాళ్ళు చేసిందేమీ లేదు వాళ్ళు. రైట్, మరోసారి కంగ్రాచులేషన్స్ మేడం, బీజేపీ సక్సెస్ఫుల్గా ఢిల్లీలో పీఠం వేసినందుకు. రైట్, ఇది డాక్టర్ పద్మ గారితో ఫేస్ టు ఫేస్. చూద్దాం ఏ విధంగా రిజల్ట్ ఉండబోతున్నాయి, బీజేపీలో ఢిల్లీకి ఎవరు సీఎం అవ్వబోతున్నారనే విషయాలు మనం కొద్దిసేపు వేచి చూస్తే అర్థమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సురేంద్రతో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.